హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. రాగాల 24 గంటలు ఏం జరిగిందో తెలుసుకుందాం. రాహుల్ వ్యాఖ్యలు సోనియా ఇంటి ముందు సిక్కుల ధర్నా. అమెరికాలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కొన్ని సిక్కు సంఘాల బగ్గుమన్నాయి. బుధవారం సోనియా గాంధీ ఇంటి ముందు ఆందోళన చేపట్టాయి. ఆయన మాటలు సరికాదంటూ నిరసన వ్యక్తం చేశాయి. మత స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ భారత్లో సిక్కుల ఉనికికి ముప్పు ఉందంటూ రాహుల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దేశంలో సిక్కులు తలపాగా ధరించేందుకు అనుమతించే పరిస్థితి ఉందన్నారు. ఆర్ఎస్ఎస్ బీజేపీతో తాము సైద్ధాంతిక పోరాటం చేస్తున్నామని తెలియజేశారు. అప్పుడు మోడల్, ఇప్పుడు మేడం. యూపీలోని పిల్కువాకు చెందిన ఆష్నా చౌదరి మోడల్ గా ఎదిగి ఆ తర్వాత సివిల్ సర్వీస్ లోకి అడుగుపెట్టారు. ఢిల్లీలో డిగ్రీ చదివే సమయాల్లో ఆమె కొత్త ఫ్యాషన్స్, టూర్ల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు. అది చూసిన కొన్ని సంస్థలు ఆమెకు మోడలింగ్ అవకాశం ఇచ్చాయి. ఆ తర్వాత మోడలింగ్ ను పక్కన పెట్టి 2022లో సివిల్స్ ఫలితాల్లో 116వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ గా ఎంపికయ్యారు. ఇన్స్టాలో ఆమెకు 271K ఫాలోవర్స్ ఉన్నారు. రికార్డు సృష్టించిన దేవర ట్రైలర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ యూట్యూబ్ ను షేక్ చేసింది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే అన్ని భాషల్లో కలిపి ఈ ట్రైలర్ కు 55 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో పాటు యూట్యూబర్లు ట్రైలర్ లో ట్రెండ్ అవుతున్న తెలిపారు. కాగా ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని, ఓ ట్రైలర్ కు ఇన్ని వ్యూస్ రావడం ఇదే తొలిసారని సినీ వర్గాలు తెలియచేస్తున్నాయి. అందుకే మా కార్యకర్తలకు కోపం వచ్చింది. వైఎస్ జగన్ దొంగ కేసులు పెడుతూ అధికారం చెలాయిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని జగన్ హెచ్చరించారు. గతంలో టీడీపీ నేత పట్టాభి సిట్టింగ్ సీఎం అయిన నన్ను బోసిడికే అని దూషించారు. అందుకే మా కార్యకర్తలకు కోపం వచ్చింది. టీడీపీ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. మా కార్యకర్తలపై టీడీపీ దాడి చేసే తప్పుడు కేసులు పెట్టింది అని ఫైర్ అయ్యారు. ప్రకాశం బ్యారేజ్ ను ఢీకొట్టిన బోట్లు టీడీపీవేనని వీటిలోని విజయోత్సవ ర్యాలీ చేశారన్నారు. సిపికి గోషమాల్ ఎమ్మెల్యే లేఖ. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అధికారికి గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాసినట్టు తెలియజేశారు. గణేష్ మహారాజ్ నిమజ్జనం సమయంలో మద్యం తాగి నిమజ్జనం చేస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలియజేశారు. గతంలో జరిగిన ఘటనలను గమనించి లేఖ రాశామన్నారు. మహిళలు, భక్తులతో కొద్దిమంది అనుచితంగా ప్రవర్తించిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని రాజాసింగ్ తెలియజేశారు. కేబినెట్ విస్తరణ ఎవరికి పదవి వస్తుందో. తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఖాళీగా ఉన్న 6 పదవులు ఎవరికి దక్కుతాయనేది ఇప్పుడు కాంగ్రెస్ లో పెద్ద చర్చగా మారింది. ఇవాళ ఢిల్లీ వెళ్తున్న సీఎం రేవంత్ మంత్రి పదవులపై హైకమాండ్స్ తో చర్చించనున్నారు. గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి, రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, శ్రీహరి ముదిరాజ్, షబ్బీర్ అలీ, హజరుద్దీన్ సహా పలువురు రేసులో ఉన్నట్లు సమాచారం. జనవరి నుంచే మహేష్ రాజమౌళి మూవీ షూటింగ్. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ఏ సినిమాలోనూ నటించలేదు. సంక్రాంతికి రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో రాజమౌళి రూపొందించే SSMB 29 కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మొత్తం ప్రీ ప్రొడక్షన్ పనులే పూర్తి చేయనుండగా 2025 జనవరిలో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సినీ వర్గాలు తెలియజేశాయి. యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం కావడంతో భారీ విజువలైజేషన్ వర్క్ షాప్స్ పై జక్కన్న దృష్టి సారించారు. ఒకరికి ఉపశమనం, మరొకరికి ఆదాయం. ప్రముఖ పిజ్జా తయారీ సంస్థ డొమినోస్ తన బిజినెస్ మార్కెటింగ్ పెంచుకోవడంలో ఎప్పుడూ కొత్త ఎత్తుగడలో ఆశ్చర్యపరుస్తుంటుంది. పిజ్జా హట్ వల్ల ఇబ్బందులు ఎదురవడంతో గతంలో పేవింగ్ ఫర్ పిజ్జా అనే క్యాంపెయిన్ ను విదేశాల్లో డొమైన్స్ స్టార్ట్ చేసింది. దీని ద్వారా కస్టమర్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చింది. ఇలా 21,000 గుంతలు పూడ్చగా ఒక్కసారిగా 14% అమ్మకాలు పెరిగాయి. వినాయక ఉత్సవాలు భక్తి ఎక్కడ? వినాయక ఉత్సవాల్లో కొంతమంది యువకులు భక్తితో కాకుండా ఎంజాయ్ చేసేందుకు మండపాలు పెడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. భజన పాటలు వినాల్సిన మండపాల్లో ఐటమ్ సాంగ్స్ వినబడుతున్నాయి. మరికొందరైతే యువతులతో అసభ్యకర డాన్సులు వేయిస్తున్నారు. మద్యం తాగి నిమజ్జన ఉత్సవాల్లో స్టెప్పులు వేస్తున్నారు. కొన్ని చోట్ల రాజకీయ నాయకులు, హీరోలు, క్రికెటర్ల రూపంలో విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వినాయకుల పట్ల మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. వారి తాట తీసి ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఓడించారని ప్రజలపై ద్వేషం పెంచుకునే పార్టీని ఏమనాలో తనకు తెలియట్లేదని సీఎం చంద్రబాబు అన్నారు. నేరస్తులకు రాజకీయ ముసుగు లేకపోతే వారిని ఆపేందుకు 2 నిమిషాలు చాలని చెప్పారు. వారి తాట తీసి ఎక్కడ పెట్టాలో తనకు తెలుసు అన్నారు. నేరస్తుడితో రాజకీయాలు చేయడం నామోషిగా ఉందన్నారు. గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు రౌడీలు రోడ్లపైకి వచ్చేవారు కాదని చెప్పారు. రాయలసీమలో ముఠాలను అణచివేశారని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ వేసుకోండి. నలుగురితో వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ. జై హింద్.